నమస్కారం. తణుకు సజ్జాపురం లయన్స్ క్లబ్ దత్తత పాఠశాలైన జాస్తి సీత మహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో పాల్గొన్న 75 మందికి క్లబ్ తరపున అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా నాయకురాలు పుట్టా విజయశ్రీ, క్లబ్ కార్యదర్శి అడ్డగర్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు వినియోగదారుల సంఘ అధ్యక్షులు గురుజుకోట నాగరామశంకరం అనారోగ్యంతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. 73 ఏళ్ల శంకరంకు భార్య, ఒక కుమార్తె, 3 కుమారులు ఉన్నారు. ఈయన 2002కు ముందు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తణుకు శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు ఈ పార్టీ అనుబంధ సంఘాలైన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఈయన మృతికి సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, మాజీ కార్యదర్శి గారా ప్రసాదులు సంతాపం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించి మాట్లాడారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి గ్రామస్తుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఇవాళ అగ్రికల్చర్ చూసుకుంటే ఇదివరకు గత ప్రభుత్వంలో ఒక స్పేర్లు కానీ లేకపోతే వ్యవసాయ పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ కృషి ట్రాక్టర్లు కానీ పట్టించుకొని ప్రభుత్వాన్ని మీరు చూశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులు డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీ 100% ఇచ్చారు, 90% ఇచ్చారు. అదే ట్రాక్టర్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 50%గా ట్రాక్టర్లు ఇచ్చి ప్రోగ్రామ్ని ఇవాళ పెడుతూ ఉన్నారు. దాన్ని కూడా మీరు అందరూ వాడుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. ఇంకా ఎరువుల విషయంలోకి వచ్చేటప్పుడు గత ప్రభుత్వంలో ఒక బస్తాకి 50 రూపాయల నుంచి 100 రూపాయలు కూడా అమ్మే సందర్భం మీరు చూశారు. మనం వచ్చిన 16 నెలల్లో 10 రూపాయలు కూడా ఎక్కడ అమ్మకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎరువులు కొరత అనేది రానివ్వు. మీ ఏ సొసైటీకి కాదు, ఏ రైతుకి కావాలన్నా ఎరువులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్న కూడా తాతాజీ గారు మీటింగ్కి వెళ్ళి వచ్చారు. ఆయన హోల్సేల్ డీలరు, అది ఆయన ప్రముఖ ప్రెసిడెంట్ కూడా, అక్కడ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన అక్కడ అందరూ మాటించి వచ్చారు. 10 రూపాయలు కూడా ఎక్కువ మేము అమ్మాం. రిటైల్ డీలర్ ఏదంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి అమ్ముతారని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఎవరు కూడా ఎరువులు కూడా మీరు ఎక్కువ ధర పెట్టి కొనవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు అందుబాటులో తెచ్చింది. మరొక 10,000 టన్నులు యూరియాను కూడా పంపిస్తానని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగిందండి. అందరినీ మనం అన్ని విభాగాలని సమీక్ష జరిపి అన్ని విభాగాలని అప్డేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అయినా సమస్యలు ఉంటాయి. సమస్య ఒక ఓవర్ నైట్ వెళ్ళిపోయేది కాదు. గత 6-7 సంవత్సరాల నుంచి పట్టించుకునేటువంటి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను, స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, జనసేన టీడీపీ మండల అధ్యక్షులు పుల్లా బాబీ, కిలపర్తి వెంకట్రావు, ఇంకా వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. స్థానిక దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని ఆమె నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని, పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలపై కేంద్ర బృందం సభ్యులు అధ్యయనం చేశారని అన్నారు. జంతువులు, పక్షులను బంధించినట్లు కాకుండా సహజ వాతావరణంలోనే సందర్శకులు వీక్షించేలా సరికొత్త విధానంలో జూ పార్కును అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ అంటే మనకి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ దగ్గర 311 హెక్టేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక 250 హెక్టేర్లని జూక్ అని చెప్పి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసిన వెంటనే నేను కేంద్రంలో భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వారి దగ్గర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఇక్కడికి అంటే పుష్కరాల సమయానికి అవుతుందని చెప్పి నేను చెప్పను, కానీ ఆ తర్వాత అయినా సరే వచ్చేటువంటి
యాత్రికులు ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా టూరిజంగా ఇక్కడ మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని నేను అభ్యర్థించాను. ఇక్కడ ఒక జూ మాకు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించాలని వెంటనే వారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారైనటువంటి బెన్ గారిని వారిని నాకు పరిచయం చేస్తూ వారు అన్ని విధాలా సహకరిస్తారు అని చెప్పి తెలియజేశారు. కనుకనే ఇవాళ వారు ఇక్కడ కూడా రావడం జరిగింది. వారు వచ్చిన వెంటనే డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సమీక్షించి పర్యవేక్షించి ఏ విధంగా చేయొచ్చో ఆలోచించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ పర్యటనలో ఆమె వెంట స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, సెంట్రల్ జూ అథారిటీ కార్యదర్శి డాక్టర్ వి బెన్, జిల్లా ఫారెస్ట్ అధికారి బి ప్రభాకర్ రావులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలోని పోస్టాఫీసులో ఇదే గ్రామానికి చెందిన రాపాక రమేష్ గతంలో 799 రూపాయల ప్రమాద బీమా పథకం తీసుకున్నారు. ఈయన తేతలి జాతీయ రహదారిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం వల్ల పోస్టాఫీస్ ప్రమాద బీమా పథకం క్రింద 15 లక్షల రూపాయలను మంజూరు చేసి రమేష్ భార్యకు బుధవారం భీమవరం డివిజన్ సూపరింటెండెంట్ కె హరికృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ ప్రమాద బీమా పథకంలో చేరడం వల్ల ఇంత మొత్తాన్ని ఇవ్వగలిగామన్నారు. దీనిని ప్రజలంతా గమనించాలని ఆయన సూచించారు. ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇప్పుడు ఈ కేసులో చెప్పాం కదా, 799 రూపాయలు కడితే 15 లక్షలు, అలాగే 559 రూపాయలు కడితే 10 లక్షలు ప్రమాద బీమా. రోడ్ల మీద మనం వెళ్తూ ఉంటారు, మన వాళ్ళు మన పిల్లలు వేగంగా వెళ్తూ ఉంటారు. మన మీద ఆధారపడి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్లకు మనము జవాబుదారీ. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేసే ఈ యొక్క పథకాలని రూపొందించడం జరిగింది. ఇందులో ప్రభుత్వానికి ₹1 లాభం లేదండి, ప్రభుత్వానికి ఏమి రాదు. ఎందుకంటే ప్రభుత్వం ఏమి ఆశించి చేయదు, ప్రభుత్వానికి ఏ అవసరం లేదు. ప్రభుత్వానికి కావాల్సిందల్లా మన యొక్క బాగోగులు, మన యొక్క వెల్ఫేర్, మనం బాగుండాలి. ఏమైనా జరగరాని నష్టం జరిగితే కనీసం ఎంతో కొంత. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జె సుభాష్ని, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ టి కృష్ణవంశీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగిన బ్లోఅవుట్ ఘటన నేపథ్యంలో ప్రమాద స్థలానికి రోడ్డు అవసరమని ఓఎన్జీసీ నిపుణుల బృందం సూచించింది. దీనిపై అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ తక్షణమే స్పందించి రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేపట్టించి పూర్తి చేయించారు. ప్రమాద ప్రాంతానికి వాహనాలు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణం ఎంతో కీలకంగా మారింది. రోడ్డు పూర్తవడంతో ప్రమాద స్థలంలో ఉన్న శకలాలను తొలగించే పనులు వేగవంతమయ్యాయి. అలాగే ఓఎన్జీసీ సిబ్బంది యంత్రాలు సులభంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాయి. స్థానిక ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రమాద ప్రభావాలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఎంపీ హరీష్ బాలయోగి సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇరుసుమండ వద్దనున్న ఓఎన్జీసీ బావిలో జరిగిన బ్లోఅవుట్ను కోనసీమ జేఏసీ కార్యవర్గం సందర్శించింది. ఈ సందర్భంగా ఘటన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలను పరామర్శించి సానుభూతి తెలియజేస్తూ భరోసా ఇచ్చింది. కోనసీమలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల పర్యాటకులపై ప్రభావం పడే అవకాశం ఉందని జేఏసీ పేర్కొంది. ఘటన అనంతరం ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తీసుకున్న చర్యలపై జేఏసీ కార్యవర్గం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పర్యటనలో జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు, మధుర నరసింహమూర్తి, రాయుడు శ్రీరామచంద్రమూర్తి, రంకిరెడ్డి శ్రీనివాస్, మడికి శ్రీరాములు, టి సుందరరామయ్య, కరాటం ప్రవీణ్లు పాల్గొన్నారు.
రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల బోర్డు డైరెక్టర్గా నియమితులైన పి గన్నవరం మాజీ ఎంపీపీ అంబటి భూలక్ష్మి ప్రమాణ స్వీకారం తాడేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అంబటి భూలక్ష్మి కోటేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సుమారు 50 కార్లతో తాడేపల్లికి భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ సందర్భంగా ముంగండలోని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బోర్డు చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సిరిగినీడి వెంకటేశ్వరరావు తదితరులు అంబటి భూలక్ష్మిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులతో సమీక్షించి సలహాలు, సూచనలు ఇచ్చిన సీఎం. పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టిన జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. 100 కోట్ల రూపాయలతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం, వెల్లడించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. దేశంలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే, భీమవరంలో పేర్కొన్న తెలుగుదేశం పాలిట్ బ్యూరో మెంబర్ సీతారామరాజు. తణుకు నియోజకవర్గంలో 1547 కోట్లతో అభివృద్ధి, ఒక ప్రకటనలో చెప్పిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు వార్డులలో సందడి చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీలు, ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబరిచిన మహిళలు. తణుకు ఎస్ఎన్విటి జూనియర్ కళాశాలలో మానవతా సంస్థ నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య సేవలు, ఆర్థిక సహకారం అందించిన కటారి కాశీ విశ్వనాథం దంపతులు. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్యకు ఘన నివాళి అర్పించిన తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం, పేర్కొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అందరినీ ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్కు ఏర్పాటు, రాజమండ్రిలో ప్రకటించిన పార్లమెంట్ మెంబర్ పురంధేశ్వరి. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రాంతంలో అవసరమైన రోడ్డును రాత్రికి రాత్రే నిర్మించిన అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ హర్షం వ్యక్తం చేసిన ఆ ప్రాంత ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.